ప్రజెంట్ మనం ఆర్మూర్ మున్సిపాలిటీలో ఉన్నాం. ఇక్కడ ఎన్నికలు ఎలా జరుగుతూ ఉన్నాయి, దాంతోపాటుగా ఈ ఎన్నికల సరళిని పరిశీలిస్తూ ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే. వారితో మనం మాట్లాడదాం. సార్, ఎలా జరుగుతూ ఉన్నాయి ఎలక్షన్స్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. ధర్మద్రోహులకు, కొంతమంది దేశద్రోహులకు, ఈరోజు దేశభక్తులకు పోరాటం. కాబట్టి ఆర్మూర్ని కాపాడుకోవాలి. ఇంతకుముందు ఒక అరాచక రాజ్యం, బెదిరింపు రాజకీయాల నుంచి కాపాడుకుని ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇంటింటికి వెళ్తూ పోలింగ్ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. మా ఉద్దేశం ఈరోజు హిందూ చైతన్యం అనేది తెలంగాణలో ఆర్మూర్లో కనబడుతుంది. అంటే కలిసి ఉంటేనే బతుకుతాం, విడిపోతే సత్తం. రాజకీయ పార్టీలు ముఖ్యం కాదు, మనకున్నదల్లా ఒకటి కాషాయం తప్ప మనం కాపాడేదేం లేదు అని ప్రజలంతా వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు. కాబట్టి ఓకే, పోలింగ్ వరకు ప్రశాంతత జరుగుతుంది. అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరిగిన ఎట్లాంటి అధికార పార్టీ మదమెక్కున్నది కాబట్టి, అవినీతి ప్రభుత్వం కాబట్టి ఉన్న డబ్బులంతా వంచింది. సుమారు కోట్లాది రూపాయలు వంచారు. పోలీసులన్నీ లొంగ తీసుకున్నారు. అయినా కానీ ఎదుర్కొంటున్నాం. మాకున్నది నరేంద్ర మోడీ ఉండేదాలు, 30 లక్షల మంది మిలిటరీ ఉన్నది. అవసరమైతే అడ్డమత్తే మనం లేపెత్తాం. బీజేపీ పార్టీని ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు. అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు 28వ వార్డులో ఒక రాణి రుద్రమదేవి నిలబెట్టాం, 21 సంవత్సరాల అమ్మాయి. వాళ్ళకు ఆ బిడ్డని మా బిడ్డగా భావించిన ముస్లిం మహిళలందరూ వచ్చారు. వచ్చి ఆ బిడ్డతో ఉంటే వాళ్ళని ఎంబట పడకుండా ఒక అసభ్యకరమైన పదజాలం, వాళ్ళని బురకలిప్పేయమంటాం. వాళ్ళే ముస్లిం మహిళలు మా బిడ్డకు సపోర్ట్గా వచ్చారు. తప్పేమున్నది? మేము హిందువుల ముస్లింకి సపోర్ట్ చేయట్లేదా? షబ్బీర్ అలీ కోట్లు వేయట్లేదా? ఎవరు కోట్లు వేయలేదు? మేము ఎవరెందుకు ఫరీదుద్దీన్కి వేయలేదా? ఎవరెవరికి వేయలేదు మేము హిందువుల ఓట్లు? తాహిర్ బిన్ ఆమ్దాన్ కదా, తుర్కోళ్ళకి మేము వేయాలి కానీ మాకు హిందువులకి కదా. పాపం మా ముస్లిం మహిళలు వచ్చి మా బిడ్డ లాంటిది మేము చిన్నప్పటి నుంచి పెంచినామని నేను ప్రచారం అంతా చేసిన. ఈరోజు ఒక దౌర్జన్యమైన పరిస్థితి. అందుకే చెప్పాను, ఎవరు గొడవలు చేస్తా వాళ్ళని చట్టం ప్రకారం శిక్షించమని చెప్తున్నాం. కాబట్టి బీజేపీ ఉంటేనే దేశం ఉంటుంది, బీజేపీ ఉంటేనే ధర్మం ఉంటుంది, బీజేపీ ఉంటేనే ఆర్మూర్ ఉంటుంది. అది ప్రజలు తెలుసుకోవాలా. తెలుసుకుంటేనే మంచిది. తెలుసుకుని నన్ను గెలిపించారు, ఎంపీ గారిని గెలిపించారు. కాబట్టి ఇప్పుడు చైర్మన్ కూడా గెలిపిస్తారని అనుకుంటున్నాను. అయితే స్థానిక సంస్థలు ఎలా ఉన్నాయంటారు? ఏదైతే నిజామాబాద్ జిల్లా కావచ్చు, ఓవరాల్గా కామారెడ్డి కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మీరేమంటారు? ఏమున్నది? మన్ను పోసిండు కదా కొడంగలుడు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిందో మొత్తం ఆడు దక్షిణ తెలంగాణ దొరికినోడు దోసుకపోతున్నారు. మా 5 లక్షల కోట్ల బడ్జెట్ పోయింది. 5 లక్షల కోట్ల అప్పు తెచ్చిండ్రు. మొత్తం ఖమ్మం ఒక్కడు, నల్గొండ ఒక్కడు, మహబూబ్ నగర్ ఏమి ఇచ్చిండ్రు? అలా ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఆ బతుకులు అవి. అందులో ఉన్నోళ్ళు కూడా కాంగ్రెస్లో ఉండదు. నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకుండా మన్ను పోసిన ఈరోజు ఒక ప్రపంచంలో ఆసియాలోని ఫేమస్ అయిన జిల్లాని, నిజామాబాద్ జిల్లాని, ఒకప్పుడు షుగర్ ఫ్యాక్టరీలు, రైల్వే ట్రాకులు, నిజాం సాగర్ ప్రాజెక్టులు ఉన్న ఒక నిజామాబాద్ని ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కక్ష పూరితంగా నిజామాబాద్ను అభివృద్ధికి తిల్లదొకలిచ్చాడు. కాబట్టి మేము చెప్తున్నాం ఉత్తర తెలంగాణ ప్రజలకు కూడా, దయచేసి మీరు గమనించండి. ఈ బుద్ధి రావాల దక్షిణ తెలంగాణలో కంటే ఉత్తర తెలంగాణలో ఒకటి కావాల్సిన అవసరం ఉంది. దొరికినట్టు దోసుకుపోతున్నారు. ఒక్కొక్క జిల్లాకు 3 మంత్రులు, ఒక్కొక్క జిల్లాకు 2 మంత్రులు. కానీ మీరు ఆయుష్ పోసిన పార్టీ, ఒక దేశ వ్యతిరేక పార్టీ, హిందుత్వ పార్టీ కాంగ్రెస్ని ఈరోజు సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది ప్రాంతంలో. ఇది మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ఆర్మూర్ మున్సిపాలిటీలో మాత్రం అటు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పరిశీలన చేస్తూ ఉన్నారు ఎన్నికల సరళికి సంబంధించి కూడా. దాంతోపాటుగా కొన్ని చెదురు మొదలు సంఘటనలు జరిగినాయి. వాటన్నిటి కూడా తాము ఎదుర్కొని ముందుకు వెళ్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సాగర్తో వంశీకృష్ణ, జీ తెలుగు న్యూస్, ఆర్మూర్.